ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అండ్ షీ హెల్ప్స్ హిమ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈవెన్ ఇన్ హిస్ ఫినాన్షియల్ క్రైసిస్. అండ్ అంతే లవ్ని తన దగ్గర నుండి హోల్ హార్టెడ్గా కోరుకుంది. బట్ హీ బ్రోక్ హర్ హార్ట్. సో షీ డిసైడ్ టు టేక్ రివెంజ్ ఫర్ దట్. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేసిందా చేయలేదా? చేసుండొచ్చు. తను హార్ట్ బ్రేక్ చేశాడు కాబట్టి మేబీ షీ వాంట్స్ టు టీచ్ హిమ్ ఎ లెసన్ అనుకుంటా. అందుకే షీ ప్లాన్ ఫర్ రివెంజ్. ఓకే డన్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. తనకి మించి ఇంకో ప్రపంచాన్ని చూడలేదు. హీ షోడ్ హిజ్ లవ్ ఇన్ ఎవరీ పాసిబుల్ వే. బట్ షీ చీటెడ్ ఆన్ హిమ్. సో హీ డిసైడ్ టు టేక్ రివెంజ్ ఆన్ హర్. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని ఆ అబ్బాయి లవ్ చేశాడా చేయలేదా? చేసుండొచ్చు, కానీ తను చీటర్ అని తెలిసినప్పుడు వదిలేయచ్చుగా. మళ్ళీ ఈ రివెంజ్ తీర్చుకుని ఏం లాభం? ఓ, నేను రెండు సిమిలర్ స్టోరీస్ చెప్పాను. బట్ యూ హ్యావ్ టూ పర్స్పెక్టివ్స్ ఇన్ టూ స్టోరీస్. నేను జస్ట్ అమ్మాయి ప్లేస్లో అబ్బాయిని, అబ్బాయి ప్లేస్లో అమ్మాయిని పెట్టాను అంతే. మరి నీ ఆన్సర్ ఎందుకు మారింది? నువ్వే చెప్పు. తారా, ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా నువ్వు అమ్మాయిలా మాత్రమే ఆలోచించావు. అందుకే ఫస్ట్ కేసులో అమ్మాయిని సపోర్ట్ చేసావు, రెండో దానిలో అబ్బాయిని చేయలేకపోతున్నావు. ఇదంతా కూడా అమ్మాయిలు అబ్బాయిలు అంటూ కేటగరైజ్ చేస్తూ మాట్లాడడం వల్ల వచ్చిన మిస్కన్సెప్షన్స్. ఎండ్ ఆఫ్ ది డే మనమంతా హ్యూమన్స్. తప్పులు ఇద్దరే చేస్తారు. ఒక మగాడు తన మ్యాస్కులైన్ సైడ్ నుంచే కాకుండా ఫెమినైన్ సైడ్ నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సిమిలర్లీ అమ్మాయిలు కూడా. దెన్ డిఫరెన్షియేషన్స్ కంటే అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి. అండ్ రిలేషన్షిప్స్లో ఇంటెలిజెన్స్ కంటే ఇన్నోసెన్స్ ఇంపార్టెంట్. అండ్ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఎండ్స్ ద ఫెయిల్యూర్ రిలేషన్షిప్స్. తింకరోడివనుకున్నాను. బ్రెయినీవే నువ్వు.